ఈ రాష్ట్రంలో అనేకమైన స్కామ్ జరుగుతూ ఉన్నాయి. నెంబర్ 1 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో స్కామ్, అమరావతి భూముల్లో స్కామ్, లోన్ తీసుకొని ఇవాళ ఎంత 50,000 కోట్ల పైచులుగా లోన్ తీసుకొని కాంట్రాక్టర్ పిలిచి 8% కిక్ బ్యాక్స్ తీసుకొని చేస్తున్నారు స్కామ్. ఈ స్కామ్స్ అన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరుగుతుంది. ఆ విచారణ క్రమంలో ఎంత పెద్దవారైనా చట్ట ప్రకారం లోపలికి వెళ్ళవలసిందే. అది మేము చెప్పదలుచుకుంది. మమ్మల్ని లోపల ఎట్టేస్తామంటే వేస్తారు, అన్యాయం చేసినప్పుడు వేస్తారు, స్కామ్ చేసినప్పుడు వేస్తారు. అదే 15 సంవత్సరాలు నువ్వు అక్కడే ఉంటానంటున్నావు, నీదే అధికారం అంటున్నావు కదా, మేము రానేయం జగన్మోహన్ రెడ్డి అంటున్నావు, ఎట్టా వస్తారో చూస్తామంటున్నావు, మీరు భయపడమాకమంటున్నావు. ఐఏఎస్ వాళ్ళు భయపడుతున్నారంట, ఎందుకు భయపడతారు వాళ్ళు మాత్రం నాకు అర్థం కాలేదు. తప్పు చేయకోకుండా తప్పు చేయమంటే వాళ్ళు చేయట్లేదు అనమాట కొంతమంది. అందుకని వాళ్ళు నాన్ ఫోకల్ పోస్టుకు పోతారు, ఎక్కడో పాపం మూలన వేస్తారు. ఎవడైతే అడ్డగోలుగా సంతకం పెడితే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. చట్ట ప్రకారమే ఈ సమాజంలో జరుగుతుంది. మేము చెబుతున్నది ఏంటంటే ఈ 18 మాసాల్లో అనేక లక్షల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది. వాటన్నిటినీ కూడా విచారించి చట్ట ప్రకారంగా ఎవరినైనా సరే శిక్షించడం జరుగుతుంది అనేది విస్పష్టం. దానికి కంగారు పెడితే వాళ్ళ కర్మ, మనం ఏం చేయగలిగింది.